కాకపోతే అహింస పాటించాలి, జీవుడు ఎవరు కూడా హింసించకూడదు, ఏ మానవులు కూడా అనేది ఒక్కటి తెలిసింది. అది ఒక్కటి తెలిసి దాన్ని అహింసను ప్రచారం చేసి మొత్తము దేశాల్లో ఉండే రాజులందరినీ కూడా పిరికి వాళ్ళుగా తయారు చేశాడు. ఇప్పుడు గాంధీ చేసిన అంటారు కదా, ఈ శంప కొడితే ఈ శంప చూపించమని. అట్లా చేస్తే రాజ్యాలు దేశాలన్నీ ఇతర మతాల వాళ్ళు దోచుకొని పోయినారు. మన యొక్క విగ్రహాలు, గుళ్ళు, గోపురాలు పడగొట్టి సంపదలు ఎన్నో దోచుకొని పోయినారు. మరి ఊరికి మనం అహింస అని ఉంటే ఊరికి అవుతుందా? అహింస అంటే ఏమిటి చెప్తా చూడండి. ఒక నిష్కారణంగా ఒక జీవిని హింస చేసి మన కొరకు దాన్ని మన సుఖం కోసము, మన రుచి కోసం వాడుకొని తినకూడదు. అది హింస అవుతుంది. అదే కీడు చేసేది ఉండాలనుకోండి, తేలు కానీ పాములు కానీ మన పరిసర ప్రాంతాల్లో ఉండాలనుకోండి, మన ఇంట్లో కానీ బయట కానీ, వాటిని ఒకవేళ చంపవచ్చు, అంత పాపములే. అంటే అవి కీడు చేస్తాయి, వాటికి భాష రాదు, మనం చెబితే తెలుసుకోలేవు. అటువంటప్పుడు మనము దాన్ని చంపాలి. శత్రువు వచ్చి మీద పడుతున్నాడు, దేశాల సైన్యం అంతా వచ్చి పడుతుంది, మన సైన్యం అంతా వద్దురా అందరూ ఊరుకుండండి, మనం అహింస పాటిస్తున్నాము, బుద్ధుడు చెప్పినా అంటే వాడు పోతాడు. వాడు బుద్ధుడు చెప్తే వీళ్ళు పోతారా? వద్దురే, వాళ్ళు ఏం మీదికి రాలే, మనం కొట్టవద్దురా, సేవుదానికి పోతారా? ఇదంతా అజ్ఞానం ప్రచారం చేసినారు. బుద్ధుడికి వేదం తెలియదు. ఆ కాలంలో తెలియని కాలంలో యజ్ఞాలు చేస్తూ ఉంటే ఈ మేకలు ఆవులు కోస్తూ ఉండారు, హింస చేస్తూ ఉంటే ఇది అందుకనే చెప్పేది. లేదు లేదు లేదు, 100 ఏళ్ల పర్యంతము కూడా కర్మ చేస్తూనే జీవించాలి అని మానవులందరికీ ఉద్బోధన చేస్తుంది వేదం.